నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండే అయినప్పటికీ ఇది అందరికీ మంచిది కాదు. ఎవరెవరు బొప్పాయిని పరిమితంగా తీసుకోవాలి, ఎలాంటి సమస్యలు ఉన్నవారు బొప్పాయి పండుకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. గర్భిణీలు గర్భధారణ సమయంలో బొప్పాయి తినకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే లేటెక్స్ పాపాయిన్ వల్ల గర్భాశయ సంకోచాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు బొప్పాయిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీనిని అధికంగా తీసుకుంటే శరీరంలో ఆక్సలేట్ పెరిగి కొందరిలో కిడ్నీ రాళ్ళు మళ్ళీ ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మితంగా తీసుకోవాలి. థైరాయిడ్ సమస్య ఉన్నవారు, హైపోథైరాయిడిజం ఉన్నవారు బొప్పాయిని ఎక్కువగా తీసుకునే ముందు వైద్యుడి సలహా తీసుకోవాలి. కొన్ని అధ్యయనాల ప్రకారం అందులోని కొన్ని పదార్థాలు అయోడిన్ వినియోగంపై స్వల్ప ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. గుండెలయ సమస్యలు ఉన్నవారు, గుండె కొట్టుకునే వేగంలో సమస్యలు ఉన్నవారు లేదా గుండె నెమ్మదిగా కొట్టుకునే సమస్య ఉన్నవారు బొప్పాయిని ఎక్కువగా తినే ముందు వైద్యులను సంప్రదించడం చాలా మంచిది. మధుమేహం మందులు వాడేవారు, బొప్పాయి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో కొంత సహాయపడుతుంది. ఇప్పటికే మధుమేహం కోసం మందులు లేదా ఇన్సులిన్ తీసుకునేవారు బొప్పాయిని ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు మరీ తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే మితంగా తీసుకోవడం మంచిది. ఇది వాళ్ళ వన్ టీవీ హెల్త్ టిప్. మరో హెల్త్ టిప్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ హెల్త్.